Hello guys, welcome to the class. Boruto 2 Blue Vortex chapter 22 explanation కి స్వాగతం. చాప్టర్ పేరు జ్యూరా, కానీ కవర్ పేజ్ మీద బొరుటో ఉన్నాడు. మామూలుగా వైట్ షర్ట్ వేసుకుంటాడు గానీ ఇందులో ఏమో బ్లూ షర్ట్ లో ఉన్నాడు. మేబీ మన సంక్రాంతికి కొత్త షర్ట్ కొన్నట్టున్నాడు. జోక్స్ పక్కన పెడితే ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ 22nd చాప్టర్ లోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి బ్రీఫ్ గా గుర్తు చేసుకుందాం. లాస్ట్ చాప్టర్ లో ర్యూకి అండ్ సారదాకి మధ్యలో జరిగిన ఫైట్ లో సారదా తన మాంగెకో షేరింగ్ అన్ని యాక్టివేట్ చేసింది. తను బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయగలదు అనమాట. అండ్ ఆ పవర్ తో ర్యూని ఈజీగా ఓడించి తన థార్న్ బల్బ్ ని సపరేట్ చేసింది. ఇంకో పక్క కోనహామారుకి అండ్ మాట్సురికి మధ్యలో మనసు మమత సీరియల్ జరుగుతూ ఉంటుంది. కోనహామారు మాట్సురికి దెబ్బేసాడని అర్థం చేసుకుని మాట్సురి కోనహామారుని లేపేయడానికి రెడీ అవుతుంది. ఏడా ద్వారా అక్కడ జరుగుతుందంతా తెలుసుకుంటున్న బొరుటో తన సెన్సేకి ఎక్కడ శ్రద్ధాంజలి ఘటించాలో అని చెప్పి జ్యూరా తనని లేపేస్తాడని తెలిసిన కోనహామారు వాళ్ళ దగ్గరికి టెలిపోర్ట్ అయ్యి మాట్సురిని లేపేస్తాడు. ఈ చాప్టర్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ర్యూని లేపేసిన తర్వాత తన థార్న్ బల్బ్ సపరేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని షింకిని రిలీజ్ చేయమని చెప్పి మిట్సుకి ఆరాయకి చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న క్లాక్ రిమ్స్ ని తను చూసుకుంటా అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సీన్ లోపలికి ఒక క్లాక్ రిమ్ ద్వారా జ్యూరా బయటకు వస్తాడు. అప్పటిదాకా మిట్సుకి జ్యూరాని చూడకపోయినా మిట్సుకి జ్యూరా ఎలా ఉంటాడో ఆ డిస్క్రిప్షన్ తెలుసు. సో తనని చూడగానే తనే షింజుస్ కి బాస్ అయిన జ్యూరా అని చెప్పి మిట్సుకి అర్థం చేసుకుంటాడు. ఎక్కడ వాళ్ళ మీదకి వస్తాడేమో అని చెప్పి మిట్సుకి భయపడతాడు గాని జ్యూరా అక్కడే పడి ఉన్న సారదాని కాసేపు చూసి బొరుటో కోసం వెతుక్కుంటూ గాల్లోకి లేస్తాడు. లిటరల్ గా తన పక్కనే ర్యూ థార్న్ బల్బ్ పడి ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకోకుండా జ్యూరా బొరుటోని వెతుకుతూ ఉంటాడనమాట. మనోడు ఎందుకు అలా చేస్తాడంటే షింజుస్ ని కావాలంటే జ్యూరా ఎంత మందినైనా తయారు చేసుకోగలుగుతాడు. కానీ బొరుటోని లేపేయడానికి మళ్ళీ మంచి ఛాన్సులు దొరకవు. సో తన మెయిన్ టార్గెట్ బొరుటో అనమాట. తనని లేపేసిన తర్వాత థార్న్ బల్బ్ ని తీసుకోవచ్చులే అని చెప్పి జ్యూరా దాన్ని పట్టించుకోడు. కట్ చేస్తే ఇంకోవైపు కోనహామారు బొరుటోని అడుగుతాడు, నువ్వు అంత ఈజీగా ఆ షింజుని ఎలా కట్ చేసేసావని. దానికి బొరుటో ఆల్రెడీ మాట్సురి చాలా డ్యామేజ్ తీసుకుంది కాబట్టి అదే కోనహామారు రసంగన్స్ వల్ల తను ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయి ఉంది కాబట్టి తనని కట్ చేయడం చాలా ఈజీ అయిందని బొరుటో చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళ కళ్ళ ముందర మాట్సురి థార్న్ బల్బ్ క్రియేట్ అవుతుంది. వీళ్ళ థార్న్ బల్బ్ ని చూస్తూ ఉంటే ఒక బుల్లెట్ సౌండ్ వీళ్ళకి వినిపించి పక్కనే ఉన్న ఒక రాయికి బొక్కబడ్డం కోనహామారు గమనిస్తాడు. ఏంటిది అని బొరుటోని అడిగితే ఇది మినియేచర్ బీజు బాంబ్ స్నైపర్ షాట్, దీన్ని కాల్చింది జ్యూరా అని చెప్తాడు. ఆల్రెడీ బొరుటో ఒకసారి ఈ స్నైపర్ షాట్ ని తీసుకున్నాడు కాబట్టి బొరుటోకి అదేంటో బాగా తెలుసు. సో జ్యూరా దూరం నుంటే బొరుటోని లేపేయడానికి ట్రై చేశాడు అనమాట. కానీ అది మిస్ అయిందని చెప్పి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బొరుటో దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తాడు. జ్యూరా అంత ఫాస్ట్ గా వెళ్లడం చూసి ఆరాయ మిట్సుకిని ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే మిట్సుకి వాడు మాస్టర్ కోనహామారు ఉన్న ప్లేస్ కి వెళ్తున్నాడు అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు థార్న్ బల్బ్ రెడీ అయిపోతుంది. కోనహామారు దాన్ని చేతిలోకి తీసుకుని బొరుటో దీన్ని యూజ్ చేసి మోయగిని మళ్ళీ నార్మల్ ఫామ్ కి తీసుకొని రావచ్చు కదా అని అంటే బొరుటో తన షురికెన్స్ అన్నిటిని అక్కడ చుట్టూ ఉన్న రాళ్ల మీదకి విసిరి, మాస్టర్ ఇక్కడ ఎక్కువ టైం లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ చేతిలో ఉన్న థార్న్ బల్బ్ ని సారదా వాళ్ళని తీసుకొని శాండ్ షినోబిని మొదటిసారిగా ఎక్కడైతే కలిశారో అక్కడికి వెళ్లిపోండి అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో వేరే ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను అని అంటే కోనహామారు మధ్యలో ఏదో మాట్లాడబోతాడు. బొరుటో కోపంగా నేను చెప్పింది విన్నారు కదా, ఇక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్ళండి అని అరుస్తాడు. ఇంతలోనే జ్యూరా చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటూ కోనహామారు వాళ్ళ వైపే వచ్చి కోనహామారు మీద ఒక బీజు బాంబ్ ని రిలీజ్ చేస్తాడు. ఇది గమనించిన బొరుటో కోనహామారుని దూరంగా తీసుకొచ్చి పడేస్తాడు. సో సిచ్యువేషన్ కోనహామారుకు అర్థమై థార్న్ బల్బ్ ని తీసుకొని అక్కడ నుండి పారిపోతాడనమాట. పారిపోతున్న కోనహామారుని జ్యూరా అలా చూస్తూ ఉంటే అక్కడేం చూస్తావు ఇక్కడ చూడరా ఎడ్డోడా అని చెప్పి బొరుటో జ్యూరా వీపు మీద రసంగాన్ని యూజ్ చేస్తాడు. దెబ్బకి జ్యూరా ఫాస్ట్ గా కింద పడడం స్టార్ట్ చేస్తాడు. తను పడుతూ ఉన్న దారిలోనే వెనక్కి తిరిగి తన మీద బీజు బాంబ్ ని రిలీజ్ చేస్తాడు. బొరుటో ఆ బాంబ్ తగలకుండా ఫ్లయింగ్ థండర్ గా టెక్నిక్ యూజ్ చేసి టెలిపోర్ట్ అయ్యి జ్యూరా కింద ప్రత్యక్షమై తనని స్వాడ్ తో కట్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ జ్యూరా ఫాస్ట్ గా రియాక్ట్ అయి తప్పించుకుంటాడు. జ్యూరా బొరుటో టెలిపోర్ట్ అవడం చూసి ఫ్లయింగ్ రైజింగ్ టెక్నిక్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ టెక్నిక్ ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడం పెద్ద తలకాయ నొప్పే, కానీ నీలాంటి బలమున్న వాళ్ళతో ఫైట్ చేయడం నా మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి బొరుటోతో ఫైట్ కి జ్యూరా పూర్తిగా రెడీ అవుతాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ని ఎయిడా తన సెన్రే గన్ తో చూస్తూ TV9 వాళ్ళు లైవ్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఎయిడా కాషిన్ కోజికి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. బొరుటో జ్యూరాతో ఈక్వల్ గా ఫైట్ చేయడం చూసి ఎయిడా కాషిన్ కోజిని అడుగుతుంది, బొరుటో బానే ఫైట్ చేస్తున్నాడు కదా, తను నిజంగానే జ్యూరా చేతిలో ఓడిపోతాడా అని. దానికి కాషిన్ కోజి చెప్తాడు, అవును తను ఖచ్చితంగా ఓడిపోతాడు, ఇందులో గెలవడానికి తనకి ఛాన్సే లేదు. అండ్ ఈ విషయం బొరుటోకి కూడా తెలుసు అని అంటే దానికి ఎయిడా తను ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు కదా, అక్కడ నుండి ఫాస్ట్ గా టెలిపోర్ట్ అయితే సరిపోతుంది కదా అని అంటే దానికి కాషిన్ కోజి తను అనుకున్న ఇప్పుడు టెలిపోర్ట్ అవ్వలేడు, ఎందుకంటే ఫ్లయింగ్ రేజింగ్ టెక్నిక్ అనేది చాలా కష్టమైంది. బొరుటో టెలిపోర్ట్ అవ్వాలంటే తను మార్క్ చేసిన ఆబ్జెక్ట్స్ లో ఉన్న చాక్రాని తను సెన్స్ చేయగలగాలి. ఆ ఆబ్జెక్ట్స్ ఎంత దూరంలో ఉంటే సెన్స్ చేయడం అంత కష్టం అండ్ అంతే టైం కూడా పడుతుంది. ఇప్పుడు బొరుటో తనకంటే బలమైన వాడితో ఫైట్ చేస్తున్నాడు. సో ఆ మార్క్డ్ మెటల్స్ ని ఫైట్ చేస్తూ సెన్స్ చేయడం చాలా కష్టం.
ఒకవేళ సెన్స్ చేసిన బరూటో మాత్రం అక్కడ నుండి రాలేడు. ఒకవేళ తను వచ్చేస్తే మిగతా వాళ్ళందరూ డేంజర్ లో పడతారని తనకు బాగా తెలుసు. అండ్ అదే కాకుండా తన ఫ్రెండ్స్ ను పోగొట్టుకోవడమే కాకుండా అంత కష్టపడి బయటికి తీసిన థాన్ బల్బ్స్ ని తను మళ్ళీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బరూటో, కోనోహామారు అండ్ మిగతా షినోబిలందరూ అక్కడ నుండి పారిపోయి సేఫ్ గా ఒక చోటికి చేరుకునేదాకా తను జ్యూరాతో ఫైట్ లోనే ఉండాలి. బరూటో ఇది మైండ్ లో పెట్టుకునే ఖచ్చితంగా జ్యూరాతో ఫైట్ చేస్తాడు అని అంటే దానికి ఏడా ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే దానికి కాషిన్ కోజీ చెప్తాడు బరూటో పని అయిపోయింది, తను ఇప్పుడు ఖచ్చితంగా జ్యూరా చేతిలో చచ్చిపోతాడు అని. కట్ చేస్తే ఇక్కడ జ్యూరా బరూటోని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. జ్యూరా బరూటోతో, నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఓట్సుస్కి బరూటో, నేను ఇక్కడికి నిన్ను చంపడానికి వచ్చాను. థాన్ బల్బ్ దగ్గర నుంచి నీకు మా షింజూస్ గురించి చాలా తెలుసు. మేము పుట్టింది మొన్ననే అయినా నీకు మా గురించి ఇంత నాలెడ్జ్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నీకు మా గురించి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది, నీతో ఉన్నవాడేనా అని అడిగితే దానికి బరూటో ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటాడు. అది చూసి జ్యూరా, అయితే నాకు ఆన్సర్ ఇవ్వవా అని చెప్పి బరూటోని అలా చూస్తూ ఉంటాడు. జ్యూరా బరూటోని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే బరూటో మాత్రం ఈ జ్యూరా గాన్ని ఎలా లేపేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ జ్యూరా ఖచ్చితంగా రసంగాన్ని డ్యామేజ్ తీసుకున్నాడు, వీడి మూమెంట్స్ చదవడానికి కష్టంగా ఉన్నాయి, నాకు తెలిసి నేను వీడిని ఓడించాలంటే ఖచ్చితంగా ఉజుహికోని యూజ్ చేయాలి అని అనుకుంటాడు. బరూటో మనసులో జ్యూరాని లేపేయడానికి స్కెచ్ చేస్తూ ఉంటే జ్యూరా బరూటోని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నాకు ఇది తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంది, ఇంతకీ లవ్ అంటే ఏంటి అని. నేనంటే జ్యూరాని కట్టేసి వరల్డ్ ఫేమస్ లవర్ 10 సార్లు చూపించుంటా, కానీ ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేయలేం. సో జ్యూరా బరూటోతో, నాకు లవ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే అది హ్యూమన్స్ కి ఒక పెద్ద వీక్నెస్. ఎక్కువ తెలివి ఉండడం వల్ల మనుషులు లవ్ చేసి వీక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు నిన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నువ్వు నాతో గెలవలేవని నీకు తెలిసినప్పటికీ నీ ఫ్రెండ్స్ ని సేవ్ చేసుకోవడానికి, అదే నీ లవ్డ్ వన్స్ ని కాపాడుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చస్తావని చెప్పి బరూటోని తన వుడ్ స్టైల్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బరూటో ముందుగానే సెన్స్ చేసి గాల్లోకి ఎగిరి తప్పించుకుంటాడు. కానీ ఆగకుండా జ్యూరా బరూటో మీద వుడ్ స్టైల్ తో అటాక్ చేస్తూనే ఉంటాడు అనమాట. బరూటో జ్యూరా మీద ఉజుహికోని యూజ్ చేయాలనుకుంటాడు, గానీ అలా యూజ్ చేయాలి అంటే బరూటో తన కాలని గ్రౌండ్ కి అతికించి పెట్టాలి. అప్పుడే తనకి ఎర్త్ యొక్క రొటేషన్ తెలుస్తుంది. సో తన గాల్లో ఉండగా జ్యూరా మీద ఎలా ఉజుహికోని యూజ్ చేయాలి అని బరూటో ఆలోచిస్తూ ఉంటే బరూటో బ్లైండ్ స్పాట్ నుండి జ్యూరా వుడ్ స్టైల్ తో అటాక్ చేస్తాడు. దానివల్ల బరూటో అండ్ తన స్వాడ్ రెండు సపరేట్ అయిపోతాయి. కింద పడిపోయిన బరూటోని జ్యూరా క్యాప్చర్ చేస్తే తన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు జ్యూరా బరూటో యొక్క స్వాడ్ ని చూస్తాడు. జ్యూరా ఆ స్వాడ్ ని ముట్టుకోగానే బరూటో చాలా కోపంగా, ఆ స్వాడ్ ని నేను నా మాస్టర్ దగ్గర నుండి తీసుకున్నాను, నువ్వు దాన్ని ఏమైనా చేస్తే చావు కంటే దారుణమైన దాన్ని నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఈ ఒక్క లైన్ బట్టి బరూటోకి సాస్కే అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. లిటరల్ గా తన మాస్టర్ స్వాడ్ జోలికి వస్తేనే చావు కంటే దారుణమైన దాన్ని చూపిస్తానంటే తన వాళ్ళ జోలికి వస్తే బరూటో ఏం చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నా. బ్యాక్ టు ద చాప్టర్. బరూటో తన బ్లేడ్ ని తనకి తిరిగి ఇచ్చామని అడిగితే జ్యూరా బరూటోతో, అయితే నీకు హెల్ప్ చేస్తున్న వాడు ఎక్కడున్నాడో చెప్పు, ఈ బ్లేడ్ ని నీకు తిరిగి ఇచ్చేస్తాను, కానీ నిన్నైతే చంపకుండా వదలను అని అంటాడు. దానికి బరూటో, లవ్ అంటే ఒక వీక్నెస్ అని నువ్వు చెప్పడం కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా విను అని చెప్పి బరూటో తనని క్యాప్చర్ చేసిన వుడ్ ని డెస్ట్రాయ్ చేసి ఉజుహికోని యాక్టివేట్ చేస్తాడు. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఒక చెట్టుకి మనిషికి ఉన్న డిఫరెన్స్ లవ్ అని. బరూటో టెలిపోర్ట్ అయి జ్యూరా వీపు మీద ఉజుహికోని యూజ్ చేస్తాడు. దెబ్బకి జ్యూరా చాలా దూరం ఎగిరిపడి నిల్చోడానికి ట్రై చేస్తాడు, కానీ జ్యూరాకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, తను సరిగ్గా నిలబడలేకపోతుంటాడు. షింజూస్ కి బాస్ అయిన జ్యూరా బరూటో కొట్టిన దెబ్బకి మోకాళ్ళ మీద కూర్చుంటాడు. బరూటో జ్యూరాని చూసి, నాకు తెలిసి ఇప్పుడు నీ తలకై తిరుగుతూ ఉండొచ్చు, నీ మొత్తం బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది, ఇక నువ్వు గాల్లోకి ఎగరడం నీ వల్ల కాదు, ఎగరడం పక్కన పెడితే నువ్వు నడవని కూడా నడవలేవని అంటాడు. కట్ చేస్తే బరూటో చూస్తూ ఉండగానే జ్యూరా మళ్ళీ లేచి నిలబడతాడు. అసలు ఉజుహికో ఎఫెక్ట్ నుండి జ్యూరా ఎలా తప్పించుకున్నాడో బరూటోకి అర్థం కాదు. జ్యూరా బరూటోతో, అయితే నీ ఉజుహికో బీజు బాంబ్ ప్రిన్సిపల్ నే ఫాలో అవుతున్నట్టుంది, అందుకే నేను ఈజీగా ఉజుహికోని నలిఫై చేయగలిగాను అని అంటాడు. సో ఇప్పుడు జ్యూరా ఉజుహికోని ఎలా నలిఫై చేయగలిగాడు అంటే ఎలా ఆపగలిగాడు ఒకసారి మాట్లాడుకుందాం. మీకు బీజు బాంబ్ అంటే ఒక ఐడియా ఉంటుంది, ఇది టైల్డ్ బీస్ట్ ప్రయోగించే ఒక బాంబ్ అన్నమాట. మీరు ఆల్రెడీ నరుటోలో దీన్ని చూసుంటారు. సో ఈ బీజు బాంబ్ తయారు చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇప్పుడు బీజు బాంబ్ రెడీ అవ్వాలంటే 80% బ్లాక్ చాక్రాని అండ్ 20% వైట్ చాక్రాని యూజ్ చేయాలి. దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే 80% నెగిటివ్ చాక్రా అండ్ 20% పాజిటివ్ చాక్రా. ఇదే బ్యాలెన్స్ తో వీటిని కలిపి స్పెసిఫిక్ డైరెక్షన్ లో కంట్రోల్డ్ గా రొటేట్ చేస్తేనే ఆ బీజు బాంబ్ అనేది తయారవుతుంది. సో ఇప్పుడు బరూటో ఉజుహికో పనిచేసేది ప్లానెట్ చాక్రా అండ్ రొటేషన్ తోనే. బరూటో ఏ రొటేషన్ అయితే యూజ్ చేసి ఉజుహికోని రెడీ చేశాడో అదే రొటేషన్ ని యూజ్ చేసి టైల్డ్ బీస్ట్ బీజు బాంబ్ ని రెడీ చేయగలుగుతాయి. అండ్ ఈ టైల్డ్ బీస్ట్ అన్నిటిని కలిపితే 10 టైల్స్ రెడీ అవుతుంది. అండ్ ఈ 10 టైల్స్ కొత్త ఫామ్ ఎవరో కాదు, జ్యూరా. సో జ్యూరాకి టైల్డ్ బీస్ట్ బాంబ్ క్రియేట్ చేయడం అనేది పిల్ల బచ్చా పని అనమాట, నిద్రలో కూడా చేసేస్తాడు. సో జ్యూరాకి చాక్రా డైరెక్షన్ ని అండ్ రొటేషన్ ని కంట్రోల్ చేయడం వచ్చు కాబట్టి ఉజుహికోని రివర్స్ చేయగలిగాడు అండ్ ఈజీగా తప్పించుకున్నాడు. సో బాయ్
और बहनों, బరుటో యొక్క మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అయిన ఉజుహికో జ్యూరాని ఏం చేయలేకపోయింది. అది మిగతా వాళ్ళ మీద డెడ్లీ ఏమో గానీ మెయిన్ విలన్ అయిన జ్యూరాని ఏం చేయలేకపోయింది. సో ఇప్పుడు బరుటో జ్యూరాని ఎలా చంపుతాడు, అసలు తన దగ్గర నుండి ఎలా తప్పించుకుంటాడు, అసలు బరుటోని కాపాడడానికి ఎవరు రాబోతున్నారు? ఈ క్వశ్చన్ కి 2 ఆన్సర్లు ఉన్నాయి. ఐదర్ వస్తే లిమిటర్స్ తీయించుకున్న కవాకి రావాలి. మీకు గుర్తుంటే చాప్టర్ 15 లో బరుటోకి అండ్ కవాకి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్సేషన్ లో బరుటో జ్యూరా గురించి అండ్ షింజూస్ గురించి కవాకి చెప్పి జ్యూరాని ఓడించడానికి తన హెల్ప్ కావాలని అడుగుతాడు. కవాకి కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుని బరుటోకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడనమాట. సో ఇప్పుడు వస్తే కవాకి అండ్ బరుటో కలిసి జ్యూరాతో ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అన్న తమ్ముళ్ళిద్దరూ కలిసి ఫుల్ పవర్ తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. బట్ ఒకవేళ కవాకి వచ్చినా రాకపోయినా మోమోషికి రావడానికి ఇది మంచి సెట్టింగ్ అనమాట. బరుటో పార్ట్ 1 లో ఒకవేళ బరుటోకి ఏమన్నా జరిగితే బరుటోతో పాటు మోమోషికి కూడా చనిపోతాడని చెప్పి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మోమోషికి బరుటోకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. అంటే బరుటో బాడీని మోమోషికి కంట్రోల్లోకి తీసుకొని బోరో అండ్ కవాకితో కూడా ఫైట్ చేసి ఉంటాడనమాట. సో ఇప్పుడు ఒకవేళ కవాకి వచ్చినా బరుటో అండ్ కవాకి కలిసి జ్యూరాని ఓడించలేరు అని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ చాప్టర్ లో కవాకి వస్తే ఆ నెక్స్ట్ చాప్టర్ లో ఖచ్చితంగా మోమోషికి దిగుతాడు. ఎందుకంటే 2 బ్లూ వోర్టెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాక్సిమం అన్ని క్యారెక్టర్స్ ని చూపించారు, ఒక్క మోమోషికిని తప్ప. సో తను ఈ సిచ్యువేషన్ లోనే బయటకు వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ చాప్టర్ కోసం మళ్ళీ 1 మంత్ వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం తప్ప మనకు వేరే దారి లేదు కాబట్టి అప్పటిదాకా వేచి చూద్దాం. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.